సీత ప్లీజ్ ట్రస్ట్ మీ. నేను నా గురించి నా ఫ్యామిలీ గురించి చెప్పడానికే వచ్చాను. ఇలా న్యూస్ వచ్చాక నేను చెప్పడానికి వచ్చాను అని అనుకోవద్దు. ఇన్ఫాక్ట్ ఇలా టీవీలో వస్తుందని అసలు నేను కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇవాళ నువ్వు నా నుంచి వినాల్సిన విషయాలు అన్నీ టీవీ నుంచి విన్నావు, అంతే, ఇంకేం లేదు. అయినా నువ్వే అన్నావు కదా ఇన్ని రోజులు మంచివాళ్లాగా యాక్ట్ చేశారు అని. నీతో కానీ సిరితో కానీ నేను ఒక్క క్షణం కూడా నాటకం కాదు సీత. ఇన్ఫాక్ట్ ఐ లివ్డ్ మై లైఫ్ టు ద ఫుల్లెస్ట్ వెన్ ఐమ్ విత్ యూ గైస్. మీరు నా లైఫ్లో లేకపోతే నేనేమైపోతాను అని అనుకునేవాణ్ణి. దాన్ని మీరు దయచేసి నాటకం అనద్దు ప్లీజ్ సీత. ఓ, మీరు మీలాగా ఉండకుండా ఇంకెవరిలాగా ఉండటం నాటకం కాదారా? సారీ సార్. సీత ప్లీజ్ కాల్ మీ రామ్. సార్, మీరు మాకు బాస్, మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే తప్పవుతుంది సార్. ఇన్ని రోజులు కూడా మీరు మాలాగే ఒక కామన్ మనిషి, ఎవ్వరు లేని ఒంటరి వారని అనుకున్నాను నేను. మీ దగ్గర ఎంతో చనువుగా ఉన్నాను. ఒక్క క్షణం కూడా మీరు చెప్పేది అబద్ధం అని ఆలోచించలేదు నేను. అబద్ధాలంటే ఒళ్ళంతా మండిపోతుంది. కానీ మీరు చెప్పిందంతా అబద్ధమే. నాకంటూ ఎవ్వరూ లేరు, నందిని లేఅవుట్లో నేను రెంటుకుంటున్నాను అని చెప్పారు మీరు. మీ ఇల్లు అని చెప్పి వేరే ఇంకెవరింటికో తీసుకెళ్లారు. మీరు మాతో చెప్పినవన్నీ అబద్ధాలే కదా. వావ్, ఒక అబద్ధాన్ని దాచడానికి ఇంకొక అబద్ధం. గ్రేట్. సీత ప్లీజ్, నువ్వు నన్ను నిజంగానే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అబద్ధాలు చెప్పి దానికి కారణాలున్నాయని చెప్పి డిఫెండ్ చేసుకుంటున్నారు. నాకు మీ మీద చాలా రెస్పెక్ట్ ఉండేది. ఒక ట్రూ ఫ్రెండ్ లాగా కన్సిడర్ చేశాను నేను. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. నా లైఫ్లో నేను ఎవరిని ఇంత లవ్ చేయలేదు. నేను మీకు అంత స్థానం ఇచ్చాను. నేను నా కూతురు మొహంలో చిరునవ్వుకి కారణం మీరే అనుకున్నాను నేను. ఆ లాయర్ చేతిలో నేను మోసపోకుండా నన్ను మీరు తప్పించారు కదా. మరిప్పుడు మీరు చేస్తున్నది ద్రోహమే కదా. సీత చెప్పండి, మీకు ఆ లాయర్కి మధ్య ఏం తేడా ఉందో? తాను ఒకలాగా చీట్ చేశాడు, మీరు ఇంకొకలాగా చీట్ చేశారు, అంతే కదా. సీత ప్లీజ్, నేను మాట్లాడడానికి నాకొక్క ఛాన్స్ ఇవ్వు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వే ఏదేదో ఊహించేసుకుంటే ఎలా? సో ప్లీజ్, ఈరోజు అమ్మా నాన్న వాళ్ళ యానివర్సరీ. మీరు కూడా మాతో సంతోషంగా ఉండాలని ఆశపడ్డాను నేను. కానీ మీకు ట్రీట్ ఇచ్చేంత లెవెల్ మాకు లేదు సార్. మీకు మాకు మధ్య చాలా తేడా ఉంది సార్. దానికి తగ్గట్టుగా మేము ఉంటేనే బాగుంటుంది కదా. ప్లీజ్ వెళ్ళండి. సీత, నేను ఈ పని చేయటానికి నిజంగా ఒక బలమైన కారణం ఉంది. ఐ రియలీ వాంట్ టు టెల్ యూ ఎవ్రీథింగ్. ప్లీజ్ లిసన్ టు మీ వన్స్. కారణం ఏమైనా అయ్యుండొచ్చు. స్నేహంలో ఎప్పుడు అబద్ధాలనే ఉండకూడదు కదా. మనం పరిచయమైన ఇన్నాళ్ల తర్వాత మీరు నాకు నిజం చెప్పడానికి ఈరోజు వచ్చారా? ఇదంతా మీకు కరెక్ట్ అనిపిస్తుంది? సీత ప్లీజ్ కేర్ఫుల్.
మీరు దాచిపెట్టిన నిజం మంటయ్యి నన్ను కాలుస్తుంది. మీరు ఎన్ని నీళ్లు పోసినా దారిపోవచ్చు, కానీ మనసుకైన గాయం ఎప్పటికీ పోదు. నమ్మకం గాజు ముక్క లాంటిది. ఒక్కసారి పగిలిపోతే ముగిసినట్టే. సీత ప్లీజ్. ప్లీజ్ సార్, ఈరోజు మీరు మా ఇంటికి వచ్చారు. మీకు వడ్డించి మర్యాదలు చేయటం అనేది మా ధర్మం. ఈ టైంలో నేను వేరే ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. ప్లీజ్. సీతమ్మ ఎందుకు కోపగించుకుంటుంది? ఏ సిరి, నీ ఫ్రెండ్ టీవీలో వస్తున్నాడే, అతడేమైనా హీరోనా ఏంటి? నా ఫ్రెండ్ హీరోనే. మొన్నే ఆ బ్యాడ్ అంకుల్తో ఫైట్ చేయడం నువ్వు చూడలేదా? ఏ హీరో కాదే, సీత ఆంటీ వచ్చేస్తారు కదా, ఆ కంపెనీ బాస్. ఏ సిరి, నీ ఫ్రెండ్ దగ్గర సొంత హెలికాప్టర్ ఉందే. అతను హెలికాప్టర్ల నుండి రావడం టీవీలో చూపించారు. అవునా? సొంత హెలికాప్టరా? ఇప్పుడే వెళ్ళి నా ఫ్రెండ్ని అడుగుతాను. ఫ్రెండ్, ఆ రోజు మనం హెలికాప్టర్లో వెళ్ళాం కదా, అది నీదేనా? సొంత హెలికాప్టరా? చెప్పు ఫ్రెండ్. అవును సిరి. అలాగైతే నీ దగ్గర ప్యాలెస్ కూడా ఉందా? క్వీన్స్ కి ఉండేలాగా నిజంగానే పెద్ద ప్యాలెస్ ఉందా ఫ్రెండ్? సిరి తల్లి, నేనెప్పుడైనా హెలికాప్టర్ ప్యాలెస్ అంతా చూపిస్తాను. నువ్వు గుడ్ గర్ల్ కదా, ఇప్పుడు వెళ్ళి ఆడుకో హాయిగా. ఓకే ఫ్రెండ్, ఐఎమ్ సో హ్యాపీ. నాకిప్పుడే నీ ప్యాలెస్ ని చూడాలి అని అనిపిస్తుంది. ఫ్రెండ్, ఈరోజే తీసుకెళ్తావా నన్ను? ఎలాగో ఈరోజు సండే, స్కూల్కి హాలిడే. ప్లీజ్ తీసుకెళ్ళు ఫ్రెండ్, ప్లీజ్. సిరి, ఏదేదో మాట్లాడుకు నువ్వు. అందరిని తినడానికి పిలువు. ఈరోజు అమ్మమ్మ తాతయ్య యానివర్సరీ మర్చిపోయావా నువ్వు? నీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకుని రాపో.
భోజనం అంతా రెడీ చేయించారా? మాకు వయసు అయిపోయింది, ఇవన్నీ ఎందుకమ్మా అని అడిగితే చూడండి మొత్తం అరేంజ్ చేసేసింది. అనవసరంగా ఇబ్బంది పడింది తను. వయసు అయినంత మాత్రాన సెలబ్రేట్ చేసుకోకూడదా? సంబంధాలు ఎలా నిలబెట్టుకోవాలో మా జనరేషన్ నేర్చుకోవాల్సింది మీ దగ్గరే. అలాంటప్పుడు మీరు కాకపోతే ఇంకెవరు సెలబ్రేట్ చేసుకోవాలి? హ్యాపీ యానివర్సరీ సార్. హ్యాపీ యానివర్సరీ అమ్మా. మీ సంతోషమే మా సంతోషం కూడా. అందరికీ చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా అందరూ భోంచేసే వెళ్ళాలి. సీత, నాకు ఇందులో పెట్టు, నేను ఇక్కడే తింటాను. సీతమ్మా, దిస్ ఇస్ నాట్ ఫెయిర్. ప్లీజ్ కూర్చోండి. సీత ప్లీజ్. సీత ప్లీజ్, నన్ను వేరే ఎవరో అన్నట్టు చూడొద్దు. ఇదేం బాలేదు. ఐఎమ్ స్టిల్ ద సేమ్ రామ్. బట్ ఐ కెనాట్ బి ద సేమ్ సీత విత్ యూ. ప్లీజ్ సార్, కూర్చోండి. సీత, నేను ఇంక బయలుదేరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ద లంచ్, ఇట్ వాస్ నైస్. సార్, సీత, నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అనే కంటే పెద్ద ఇబ్బంది, పెద్ద హింస ఏంటంటే నువ్వు నన్ను పదే పదే సార్ సార్ అని పిలవటం. ప్లీజ్ సీత, జస్ట్ కాల్ మీ రామ్. ఇంత పెద్ద నిజం బయటపడిన తరువాత ఇంకా ఏమీ కాలేదు అన్నట్టు నేను అస్సలు ఉండలేకపోతున్నాను. మీరు ఎవరు అన్నది తెలుసుకోకుండా నేను బాగా దగ్గర అయ్యాను, స్పెషల్లీ నా కూతురు. కానీ ఇకపై మీరు ఇలా రాకండి. కంపెనీ బాస్ ఎంప్లాయీస్తో ఇంత క్లోజ్గా ఉంటే గనక సమాజం దాన్ని అస్సలు సహజంగా చూడదు. మీరు ఆ విషయం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వెళ్ళిరండి. సీత ప్లీజ్, నువ్వు మన ఫ్రెండ్షిప్ని అనవసరంగా కాంప్లికేట్ చేస్తున్నావు. యో మోర్ దెన్ ఎ ఫ్రెండ్ టు మీ. మొదట్లో అయినా ఇప్పుడైనా ఎప్పటికైనా అంతే. ఇవన్నీ చెప్పి కాంప్లికేట్ చేస్తున్నది మీరు. నేను మీకు మంచి ఫ్రెండ్ని అయ్యుంటే గనక నిజం చెప్పే ఫ్రెండ్షిప్ని స్టార్ట్ చేసేవారు. అబద్ధాలు ఎందుకు చెప్పారు? సీత, అది ఆఫీస్లో ఒక పెద్ద ఫ్రాడ్ యాక్టివిటీ జరుగుతుంది. ప్లీజ్ చాలు, అంతా అయిపోయింది. మీరు అబద్ధం చెప్పడం కూడా అయిపోయింది. ఆ నిజం బయటికి రావడమూ జరిగింది. ఇక మీరు ఎన్ని చెప్పినా కూడా నా కారణాలు అవే అనిపిస్తాయి. మీకు మాకు మధ్య దూరం చాలా ఎక్కువైపోయింది. ఈ ఫ్రెండ్షిప్తో దాన్ని దగ్గర చెయ్యలేం మనం ఇప్పుడు. మీరు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు అని చెప్పి విని చాలా సంతోషపడ్డాను నేను. కల్పించమని కూడా అడిగాను నేను. ఈరోజు మీరు మీట్ చేయిస్తాను అన్నారు కదా, కానీ వద్దు. మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకెప్పుడూ కూడా నేను మీ పర్సనల్ విషయాల్లో తల దూర్చను. విష్ యు ద బెస్ట్. ఓ గాడ్ సీత, ప్లీజ్, దిస్ ఇస్ టూ మచ్.
ప్లీజ్ నేను ఇప్పటికీ నీ అదే ఫ్రెండ్ రామ్. దయచేసి నేను ఒక బాస్నని దేశాయ్ అన్న విషయాన్ని నీ మైండ్లోంచి తీసే ప్లీజ్. ఏదైనా విషయం మనసుకు తగలాలి అంటే తొందరగా తగులుతుంది, కానీ బయటికి వెళ్ళటానికే చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు బయటికి వెళ్ళదు కూడా. ఫైన్, ఐ గెట్ ఇట్. యూ నీడ్ సమ్ టైమ్. అది నీకు ఎంత కావాలో అంత తీసుకో. అంతేకాని మన ఫ్రెండ్షిప్ అయిపోయింది అని మాత్రం చెప్పకు. బికాజ్ యూ విల్ ఆల్వేస్ బీ మై బెస్ట్ ఫ్రెండ్. ఇలా అంటున్నానని బాధపడకండి మీరు. మళ్ళీ ఇటువైపు రావద్దు మీరు. గడిచిన రోజులు అబద్ధం అయినా ఇచ్చిన జ్ఞాపకాలు బావున్నాయి. వాటిని అలాగే ఉండని ప్లీజ్. ఫ్రెండ్, ఫ్రెండ్ వెళ్తున్నావా? అవును బుజ్జి, వెళ్తున్నాను. సీతమ్మ నీ మీద ఇంకా కోపంగా ఉంది కదా, కొంచెం. అందుకే నువ్వు సరిగ్గా తినలేదా? నేను సరిగ్గా తినలేదనేది కూడా నువ్వు నోటీస్ చేసావు బుజ్జి. చెప్పు ఫ్రెండ్. నో నో నో, ఆకలి లేదని అంతే. లేదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు బాధలో సరిగ్గా భోజనమే తినలేదు. నేను కూడా అంతే ఫ్రెండ్. సీతమ్మ తిట్టినప్పుడు అస్సలు తినాలనిపించలేదు. యో మై లిటిల్ గాడెస్. ఫ్రెండ్, ఇది తీసుకో. సీతమ్మ నీకోసం క్యారెట్ హల్వా చేసింది. నీకు ఇష్టం కదా. నువ్వు సరిగ్గా ఏమీ తినలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాతే తిను, ఓకేనా? థ్యాంక్స్. తర్వాత ఒకటి అడగాలి ఫ్రెండ్. ఏంటి? ఫ్రెండ్, మీ అమ్మాయి ఏది? ఫ్రెండ్, నువ్వు ఈరోజు తనని మీట్ చేస్తాను అన్నావు కదా. ఏం చేయమంటావు? ఆ అమ్మాయికి నా మీద కోపం వచ్చిందంట, అదే ప్రాబ్లం. అవునా? సీతమ్మలాగా? చెప్పు ఫ్రెండ్, మీ అమ్మాయి ఎవరు? ఆ, నువ్వే ఆ అమ్మాయి. నేనా? నిజంగా? నిజంగానే. యో మై స్వీట్ గర్ల్. సరే బంగారు తల్లి, నాకు లేట్ అవుతుంది, నేను ఇంకా బయలుదేరతాను. ఫ్రెండ్, ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా, ఆటాడుకుందాము. ఇవాళొద్దు, ఇంకోసారి వచ్చినప్పుడు ఆడుకుందాం, ఓకే? రావాలి, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సీత రావద్దంది, సిరి రమ్మంటుంది. వస్తే సీత కోప్పడుతుంది, రాకపోతే పాపం సిరి బాధపడుతుంది. ఓ గాడ్. సరే బంగారం, టేక్ కేర్. బాయ్. బాయ్ ఫ్రెండ్. మన అప్పుకి సక్సెస్ పార్టీ ఇవ్వడం మాత్రం గ్యారంటీ. దానికి నేను రెడీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. మీరందరూ ఏమంటారు? నా ఓటు కూడా అక్క. భార్గవి, నా గురించి తెలుసు కదా. పార్టీ అంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. అందులోనూ మన రామ్ కోసం అంటే నేను డబల్ ఓటేస్తాను. రామ్కి అవార్డు రావడం నాకు ఇండియాకి వరల్డ్ కప్ వచ్చినంత సంతోషం. పొద్దున్నుంచి చూస్తున్నాను, సెలబ్రేషన్ అంటూనే ఉంది. ఈ భార్గవి ఇదంతా చేస్తున్నది సక్సెస్ పార్టీ చేయడానికా, లేకపోతే పార్టీ పేరుతో తను ఇంకేదైనా పంతాన్ని సక్సెస్ చేసుకోవడానికా? ఆ దేవుడికే తెలియాలి నిజమేంటన్నది. అయ్యో.
రామ్, రోజంతా నీ కంగ్రాట్స్ చెప్పడమే సరిపోయింది. చూడు టీవీలో ఎంత బాగున్నావో, చాలా సంతోషంగా ఉంది. హే, నువ్వు జస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనుకున్నాను. ఇక్కడ చూస్తే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవుతున్నావు కదరా. కంగ్రాచులేషన్స్ రామా. కంగ్రాట్స్, Can you please కంగ్రాట్స్. stop this? హే, ఎందుకురా? నా పర్మిషన్ లేకుండా మీడియాకి ఫుటేజ్ ఎవరిచ్చారు? హే, ఎందుకురా? ఈ ఫొటోస్ బాలేవా? వేరే ఫొటోస్ ఇవ్వాల్సిందా? బాబాయ్, ఐఎమ్ సీరియస్. నేనే ఇచ్చానప్పు. ఈవిడ ఒప్పుకుందా? రామ్ ఫుటేజ్ మీడియాకి ఇవ్వటంలో అసలు ఈవిడి ఉద్దేశం ఏంటి?